హలో అందరికీ, ఈరోజు నేను కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు నీమో గురించి మీతో అంతగా షేర్ చేసుకోలేదు, కానీ ఈరోజు నీమోని ఇంటికి తెచ్చినప్పటి నుంచి మరి అది ఇప్పటివరకు ప్రజెంట్ ఎలా ఉందనే దాని గురించి నేను మీతో పంచుకుంటాను. సో వీడియో ఇంకా బాగుండబోతుంది కాబట్టి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ స్టార్ట్. సో ఇంటికి తెచ్చినప్పుడు చాలా యాక్టివ్గా ఉంది నీమో. మరి అది దాని పక్కనే ఉంది కదా వైట్ అండ్ బ్లాక్ డాగ్, దాని పేరు రాక్సీ. అండ్ అది ఇది చాలా ఫ్రెండ్స్గా ఉండే అప్పుడు. అండ్ నీమోని ఫస్ట్ టైం మరి మేము బయటికి తీసుకుని వెళ్ళినప్పుడు అది కొంచెం భయపడింది. కానీ 3 days తర్వాత మళ్ళీ బయటికి తీసుకుని వెళ్ళినప్పుడు అది జిమ్మీ అని మీరు ఇప్పుడు వైట్ డాగ్ని చూస్తున్నారు కదా, అది జిమ్మీ. అది కొంచెం పెద్దగా ఉంటుంది దీనికంటే, అయినా సరే దాంతో ఇదేం భయపడకుండా అసలు ఎట్లా ఆడుతుంది చూడండి. అది చేతితో కొట్టిన మళ్ళీ ఇది అరుస్తుంది వాటిని. సో నీమోని ఇంటికి తెచ్చినప్పుడు దానికి ఒక 45 days ఉంటాయి. అది నా చేతిలో పడుతుంది, నా చేతి ఇక్కడ దాకా పడుతుంది. అది 45 days పప్పి అనమాట. అది అప్పుడు చాలా క్యూట్గా ఉండేది. అది చాలా బాగా ఆడుకునేవి ఈ నీమో ఇంకా జిమ్మీ. అవి రెండు చిన్నప్పటి నుంచే చాలా బాగా ఆడుకునేవి అనమాట. అంటే ఇది దాన్ని అరవడం, అది దీన్ని అరవడం, రెండు ఇలా చేత్తో కొట్టు. సాఫ్ట్ టైస్తో మాత్రం చాలా బాగా ఆడుకునేది అసలు నీమో. అసలు అవి కనిపిస్తే ఇంకా వాటిని ఎత్తుకోపోయి ఇంకా మిద్దిపైకి తీసుకొని వెళ్ళిపోయి అమ్మ ఎన్నిసార్లు తిరుగుంటాం అసలు ఆ సాఫ్ట్ టైస్ని పట్టుకొని. సాఫ్ట్ టైస్తో ఆడడం అంటే నీమోకి పిచ్చి అసలు చిన్నప్పుడు. అప్పుడు నీమోకి 3rd month అనమాట. 3rd monthకి ఎంత యాక్టివ్గా చూడండి. అసలు అరుపులు గిరుపులు, అమ్మ హైపర్ యాక్టివ్ డాగ్ అనే చెప్పాలి అసలు నీమో. అప్పుడు అది అరుస్తుంటే ఎంత క్యూట్గా ఎంత ముద్దుగా ఉండేదో. అరుస్తుంటే ఇంకా వినాలనిపించేది అసలు ఆ అరుపులు. కానీ ఆ అరుపులు కేవలం ఒక 6-7 నెలల వరకే అనుకుంటా. దాని తర్వాత దాని అరుపులు ఎట్టుంటాయో మళ్ళీ చూపిస్తాను చూడండి. నీమో అట్లా పిలిచిన వెంటనే చూస్తుంది. మళ్ళీ బొమ్మతో ఏమైనా కదిలిస్తే టక్కన దాని మీదకి వెళ్ళిపోతుంది. ఫోకస్ మాత్రం భలే చేస్తుంది అసలు. చూడండి ఎట్లా ఆడుతుంది. ఇప్పుడు మీరు చూసే వీడియో నీమోకి 4 months వచ్చినప్పుడు అది ఎంత యాక్టివ్గా ఉంటుందో ఒకసారి చూడండి మీరే. జంతువులు మనుషుల కంటే ఫాస్ట్ అంటారు. దీన్ని చూస్తే మీకు అదే అర్థం అవుతుంది. 4 నెలల పసిబిడ్డ ఉన్నట్టుందా అసలు. 4 నెలలంటే అప్పటికి నడక రాదు, ఏమీ రాదు నార్మల్గా మనకైతే. కానీ 4 నెలలకే ముందున్న మనిషిని పరిగెత్తిచ్చే అంత పర్ఫార్మెన్స్ వచ్చింది దీనికి. అంటే అంత ఫాస్ట్ లెర్నింగ్ జీవులు అన్నమాట ఇవి. అప్పుడే చూడండి 4 monthsకి షేక్ హ్యాండ్ ఇమ్మంటే షేక్ హ్యాండ్ ఇచ్చేస్తుంది. చూసారా? మళ్ళీ ఇంకోసారి షేక్ హ్యాండ్ ఇమ్మంటే మాత్రం మళ్ళీ అరుపులు, షేక్ హ్యాండ్ ఇది. మళ్ళీ చూడండి. ఇప్పుడు దీన్ని బండ్లో ఎలా ఎక్కుతుందో, బండ్లో ఎలా తిరుగుతారో చూడండి. అసలు క్వైట్గా గమ్మునుగా కూర్చొని మనిషి పోతున్నట్టే ఎంత గమ్మున కూర్చుంటుందో చూడండి ఒకసారి.
బండి ఎక్కి జరగడం అంటే ఎంత ఇష్టం అంటే నీమోకి ప్రతిరోజు మరి మా డాడీ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే బండి తీస్తే చాలు టక్కన ఎక్కేసి కూర్చొని ఉంటుంది. చూడండి ఎంత క్వైట్గా కూర్చొని ఉందో, అంటే దానికదే కంఫర్ట్ చేసుకొని మరి ఎంత బాగా కూర్చుందో చూడండి. నీమోకి వన్ ఆఫ్ ద ఫేవరెట్ బండిలో కూర్చొని తిరగడం. ఆడదాకా వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి మనిషి కూర్చున్నట్టే గమ్మున కూర్చొని ఉంటుంది చూడండి. వద్దండి అసలు, అంటే ఇంకా అదే దాని పొజిషన్, అంటే బండిలో పోవాలంటే ఆ పొజిషన్కి వచ్చేస్తుంది చూడండి. గమ్మున కూర్చుంటుంది. దిగమంటే కూడా చూడండి ఎంత బాగా కూర్చొని చూడండి, చెయ్యి వేసుకొని ఎంత క్యూట్ కూర్చొని చూడండి. సో ఈ వీడియోలో మీరు నీమో చిన్నప్పటి నుంచి 4 months వరకు ఎలా ఉందో చూస్తారు. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా మీరు 4 months నుంచి ప్రెజెంట్ ఎలా ఉందో చూస్తారు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా నీమో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ మన ఛానల్ని ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.